హలో చిల్డ్రన్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం సాల్ట్ ఎనాలిసిస్. యాక్చువల్గా ఇది కొంచెం ఎలాంటి టాపిక్ అంటే ఎన్నిసార్లు చదివినా మర్చిపోతూ ఉంటున్నారు. సో దీనికోసం మొత్తం సాల్ట్ ఎనాలిసిస్ కాకుండా నేను చాలా వరకు కాన్సైజ్ చేసి కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో లేట్ చేయకుండా నేను ప్రిపేర్ చేసిన స్లైడ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జామ్లో ఫటాఫట్ బీట్ పెట్టేలాగా విత్ చీట్ కోడ్స్తో నేర్చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాల్ట్ అనాలిసిస్ లో మనకి 2 టైప్స్ గా డివైడ్ చేస్తాం. అవి ఎసిడిక్ రాడికల్స్, బేసిక్ రాడికల్స్. అంటే క్యాటయాన్స్, ఆనయాన్స్. సో ఎసిడిక్ రాడికల్స్ అంటే ఆనయాన్స్, ఎసిడిక్ రాడికల్స్ ఆనయాన్స్. బేసిక్ రాడికల్స్ అంటే క్యాటయాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ. నెక్స్ట్ క్లారిటీ ఉండాలి. ఎసిడిక్ రాడికల్స్ లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి. బేసిక్ రాడికల్స్ లో 5 గ్రూప్స్ ప్లస్ 0 గ్రూప్. క్లియర్? ఆనయాన్స్ అంటే కేవలం 2 గ్రూప్స్ అంతే. బేసిక్ రాడికల్స్ వచ్చేసరికి 5 గ్రూప్స్ అండ్ 0 గ్రూప్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మన మైండ్ని డివైడ్ చేసుకోవాలి. ఎసిడిక్ రాడికల్స్ 2 గ్రూప్స్, బేసిక్ రాడికల్స్ 5 గ్రూప్స్ ప్లస్ 0. నెక్స్ట్ వచ్చేసేద్దాం. ఎసిడిక్ రాడికల్స్ లో 2 గ్రూప్స్ అన్నాను కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, 2 గ్రూప్స్ గా డివైడ్ చేశాం. గ్రూప్ 1 జనరల్ గా ఇందులో ఉండేవన్నీ మనకి HCl. ఫస్ట్ HCl, స్టమక్ లో ఉండే యాసిడ్ ఏంటి? HCl అంటూ ఉంటాం కదా. ఫస్ట్ మన గురించి, మన పొట్ట గురించి ఆలోచించాలి. HCl. గ్రూప్ 1 అంటే HCl. ఆ తర్వాత గ్రూప్ 2 అనగానే మనకి H2SO4. రెండే యాసిడ్స్ ఎక్కువగా తెలుసు కదా, HCl అంటాం, H2SO4 అంటాం. ఫస్ట్ ఇనిషియల్ గా HCl, తర్వాత H2SO4. వాటితో రియాక్షన్ చేస్తున్నాయి అని గుర్తుంచుకోవాలి. అండ్ గ్రూప్ 1 లో మొత్తం మనకి 4 ఆనయానిక్ రాడికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 4 ఏంటో చూడండి. CO3-2, CH3COO-, SO3-2, SO4-2. మేడం ఇలా ఎలా గుర్తుంచుకుంటాం? చాలా సింపుల్ గా నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 లో 4, ఈ 4 అని గుర్తుంచుకోండి. గ్రూప్ 2 లో 3, NO3-, Cl-, I-, నైట్రేట్, క్లోరైడ్, అయోడైడ్. ఇక్కడ కార్బోనేట్, ఎసిటేట్, సల్ఫైడ్, సల్ఫేట్. మరి వీటి నుంచి మనం ఎలా గుర్తుంచుకోవాలో మీకోసం ప్రిపేర్ చేసిన చికోడ్ ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ గ్రూప్ 1 ఆనయాన్స్. గ్రూప్ 1 ఆనయాన్స్ అంటే మొత్తం ఎన్ని గుర్తు రావాలన్నాను? 4. ఆ 4 ఎలా గుర్తుంచుకోవాలి అంటే, కార్లో ఏసీ కోసం ఫైట్ చేసాం, ఇదే మన ఫేట్ అని సర్దుకున్నాం. అర్థమైందా? కార్బోనేట్ అయాన్, ఎసిటేట్ అయాన్, సల్ఫైట్, సల్ఫేట్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. ఓకేనా? సో ఫస్ట్ కార్బోనేట్ CO3-2 అంటే కార్లో. ఎసిటేట్ CH3COOH, యాసిటిక్ యాసిడ్. H పీకేస్తే వచ్చేది ఎసిటేట్ అయాన్. సో ఎసిటేట్ అయాన్ అంటే ఏమవుతుంది? CH3COO-. కార్లో ఏసీ, ఎసిటేట్ అంటే ఏసీ. కార్లో ఏసీ కోసం ఫైట్, సల్ఫైట్ అంటే SO3-2. ఫైట్ చేసాం. కానీ మా నాన్న వేయట్లేదు ఇప్పుడు. మొద్దు పెట్రోల్ బాగా ఎక్కువ తాగేస్తుంది వేసేస్తే అనేసి విండో తీసుకోండి అని అలా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇదే మన ఫేట్ అని సర్దుకుంటాం కదా, అలా ఊరుకున్నాం అనమాట. ఓకేనా? సల్ఫేట్. క్లియర్? సో ఆనయాన్స్, ఎసిడిక్ రాడికల్స్ అంటే చీట్ కోడ్ ఏం గుర్తు రావాలి? కార్లో ఏసీ కోసం ఫైట్ చేసాం, ఫేట్ అని సర్దుకున్నాం. ఓకేనా? గుడ్. సెకండ్ గ్రూప్ 2 ఆనయాన్స్. గ్రూప్ 2 ఆనయాన్స్ అనగానే గ్రూప్ 2 సెకండ్ కేటగిరీ ఎప్పుడు డూప్లికేట్ ఉంటుంది అనమాట, నకిలీ. ఓకేనా? సో గ్రూప్ 2 అనగానే మనకేం గుర్తు రావాలంటే నకిలీ. సో అందులో N అంటే NO3- నైట్రేట్, Cl- అంటే క్లోరైడ్, I- అంటే అయోడైడ్. నకిలీ. క్లియర్? నకిలీ. గ్రూప్ 2 అంటే కేవలం 3 ఏమేంటివి? నైట్రేట్, Cl- క్లోరైడ్, I- అయోడైడ్. నైట్రేట్, క్లోరైడ్, అయోడైడ్. ఇప్పుడు వచ్చింది కదా కొంచెం. గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ఆనయాన్స్ అంటే కేవలం 2 గ్రూప్సే, గ్రూప్ 1 ఇంకా గ్రూప్ 2. మరి ఇప్పుడు వీటి పేర్లు అవి ఏ గ్రూప్స్ గుర్తుండిపోయినాయి. కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉంటాయి, అవి గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో మనకి అలాంటి టర్మినాలజీస్ వాడుతుంటాడు. బ్రిస్క్ ఎఫర్సెన్స్ అంటాడు, స్మెల్ ఆఫ్ వెనిగర్ అంటాడు, బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ అంటాడు. ఇలాంటివి వాడతాడు. అప్పుడు అవి ఎట్లా గుర్తుంచుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఇప్పుడు నేను ఏమేమి చెప్తున్నాను? బ్రిస్క్ ఎఫర్సెన్స్ అంటే జనరల్ గా కార్బన్ డైఆక్సైడ్ నుంచి, అంటే కార్బోనేట్ అనగానే బ్రిస్క్ ఎఫర్సెన్స్ గుర్తుంచుకోండి. ఎసిటేట్, స్మెల్ ఆఫ్ వెనిగర్. జనరల్ గా యాసిడ్స్, అవునా, ఎసిటిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ ఏంటి అంటే వెనిగర్స్ అవన్నిట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎసిటేట్ అనగానే స్మెల్ ఆఫ్ వెనిగర్ తెలిసిపోతూనే ఉంటుంది. అండ్ సల్ఫైట్, ఫైట్ చేస్తున్నాం, బాగా బర్న్ లో ఉన్నాం మనం, మనకు కావాలని ఫైట్ చేస్తున్నాం. సల్ఫైట్ అంటే బర్నింగ్ ఆఫ్ సల్ఫర్. క్లియర్? ఇంకా సల్ఫేట్ అంటే మన ఫేట్ ఎప్పుడు చాలా తెల్లగా ఉండాలి, వైట్ ప్రెసిపిటేట్. ఓకేనా? సో మొత్తం 4 ఏమేంటివి? కార్బోనేట్, ఎసిటేట్, సల్ఫైట్,
సల్ఫేట్. కార్బోనేట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గుర్తు రావాలి, బ్రిస్క్ ఎఫర్సెన్స్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఏం ఎసిటేట్ అంటే స్మెల్ ఆఫ్ వెనిగర్. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ సల్ఫర్, సల్ఫైట్. సల్ఫేట్ అంటే వైట్ ప్రెసిపిటేట్. క్లియర్? సో వాటినే మళ్ళీ మీకు ఈ విధంగా రియాక్షన్స్ గా కూడా రాశాను, గుర్తుంచుకోండి. మాక్సిమం మనకు గుర్తుండాల్సిన వర్డ్స్ అయితే పక్క గుర్తుంచుకోవాలి. సో కార్బోనేట్ ఏంటి, సాల్ట్ ఆఫ్ దట్ కార్బోనేట్ ప్లస్ HCl తోనే కదా రియాక్షన్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్, బ్రిస్క్ ఎఫర్సెన్స్. అండ్ ఆల్సో లైమ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ని కాల్షియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే మనకి CaCO3, కాల్షియం కార్బోనేట్, లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ. క్లియర్? ఇది కార్బోనేట్ అయాన్ డిటెక్షన్ టెస్ట్ అన్నమాట. సెకండ్ వచ్చేసేద్దాం ఎసిటేట్ అయాన్ డిటెక్షన్ టెస్ట్. దాన్ని అంటాం ఇంకా పోలెన్ టెస్ట్. పోలెన్ టెస్ట్ లో ఏం తీసుకుంటాం, సాల్ట్ ఆఫ్ ఎసిటేట్, దాంతో పాటుగా తీసుకోవాలి ఆక్సాలిక్ యాసిడ్. పోలెన్ టెస్ట్, ఆక్సాలిక్ యాసిడ్, స్మెల్ ఆఫ్ వెనిగర్ ఏమన్నా సింక్ అవుతుందేమో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో సాల్ట్ ఆఫ్ ఎసిటేట్ ని ఆక్సాలిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే మనకి వస్తుంది స్మెల్ ఆఫ్ వెనిగర్. నెక్స్ట్ సల్ఫైట్, సాల్ట్ ఆఫ్ సల్ఫైట్ ని డైల్యూట్ HCl తోనే కదా రియాక్షన్ చేసేది, అప్పుడు మనకు వస్తుంది సల్ఫర్ డైఆక్సైడ్, అదే బర్నింగ్ ఆఫ్ సల్ఫర్. నెక్స్ట్ సల్ఫేట్ ని ఏం చెప్తున్నాను, వైట్ ప్రెసిపిటేట్ బేరియం సల్ఫేట్ అనేది వస్తుంది. క్లియర్? సో ఇవన్నీ ఏంటి, ఆనయాన్స్ గ్రూప్ 1 కేటగిరీ. మరి గ్రూప్ 2 లో 3 కేటగిరీస్, 3 ఉన్నాయి మళ్ళీ. నకిలీ అన్నాం, NO3-, Cl-, I-. అండ్ దానికి పెద్దగా ఏం గుర్తుంచుకోకలేదు, అవి గ్రూప్ 2 కేటగిరీ అని గుర్తుంచుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసేద్దాం క్యాటయాన్స్. క్యాటయాన్స్ లో మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి, 5 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ 1. గ్రూప్ 1 కి ఏం చిట్ కోడ్ నేనైతే కనిపెట్టలేదు, మీరు ఏమన్నా కనిపెట్టుకుంటే కనిపెట్టుకోండి. కొంచెం సెన్సార్ చిట్ కోడ్ అయితే వచ్చింది, బట్ బాగుండదు కదా అని చెప్పట్లేదు. ఓకేనా? పర్సనల్ గా మా పిల్లలకి అయితే చెప్పాను ఆ సెన్సార్ చిట్ కోడ్, మరి యూట్యూబ్ లో చెప్తే బాగుండదు. సో ఆ పర్సనల్ చిట్ కోడ్ మీకు అనిపించింది కూడా మీరు అలా గుర్తుంచుకోండి. క్లియర్? సో గ్రూప్ 1 అనగానే Ag+, Pb+2, Hg2, 2+. మరి గ్రూప్ 2, గ్రూప్ 2 లో మనకి 4 ఉంటాయి. అండ్ 2 అంటున్నామంటే అన్నిటికీ 2నే ఉంటుంది, ఒక్కదానికి 3. అదే ఫస్ట్ నేమ్ తో పిలుస్తున్నాం మనం. బింకు పబ్జి ఆడకు, హాజీ. అదేమన్నా చీట్ కోడ్ ఏంటి, బింకు BI+3 Cu+2. గ్రూప్ 2 అనగానే మనకి బింకు గాడు గుర్తురావాలి, 2nd క్లాస్ అవుతున్నాడు మన ఇంటి పక్కన బింకు పబ్జి ఆడకు అంటే హాజీ అని చెప్పాడు అనమాట. ఓకేనా? సో బింకులో ఫస్ట్ పేరు బాగా గట్టిగా +3, BI+3, Cu+2, ఇంకా అన్నిటికీ 2లే. బింకు పబ్జి అంటే PB+2, హాజీ ఆడకు అన్నాం, హాజీ అన్నాడు, Hg+2. క్లియర్? ఇది గ్రూప్ 2 గుర్తుంచుకోవడానికి చిట్ కోడ్. మరి గ్రూప్ 2 లో ఇందులో అక్కు అన్నం చూసారా, అక్కులో బోల్డ్ అవుతుంది, అక్కు నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఆ బింకులో కు ఏంటి, Cu+2 అమ్మోనియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే మనకి డార్క్ బ్లూ కాంప్లెక్స్ వస్తుంది, CuNH3 టేకన్ 4 టైమ్స్, అదే +2. క్లియర్? ఇది డార్క్ బ్లూ కలర్ కాంప్లెక్స్ ని ఎప్పుడు Cu+2 ని అమ్మోనియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే, ఒక్కసారి మైక్ చెక్ చేసుకుందాం. ఎస్, వినిపిస్తుంది అయితే. నెక్స్ట్ అదే Cu+2 ని పొటాషియం ఫెర్రోసైనైడ్ తో రియాక్షన్ చేస్తే, చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు, చాక్లెట్ ఆర్ రెడ్ బ్రౌన్ కలర్ తో మళ్ళీ ఒక కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో Cu+2 లో 2 కాంప్లెక్స్లు డెవలప్ అవుతాయి, ఒకటి డార్క్ బ్లూ కాంప్లెక్స్, 2 చాక్లెట్ ఆర్ రెడ్ బ్రౌన్ కాంప్లెక్స్. డార్క్ బ్లూ ఎప్పుడు అమ్మోనియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే, చాక్లెట్ ఆర్ బ్రౌన్ కలర్ కాంప్లెక్స్ ఎప్పుడు పొటాషియం ఫెర్రోసైనైడ్ తో రియాక్షన్ చేస్తే. క్లియర్? ఇవి 2 గుర్తుంచుకోవాలి. గ్రూప్ 2 అంటే బింకు పబ్జి ఆడకు హాజీ. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం గ్రూప్ 3. గ్రూప్ 3 అంటే 3 ఉంటాయి, అన్నిటికీ ఛార్జ్ +3. బాగుంది. అండ్ ఆ గ్రూప్ 3 లో ఉన్న 3 చూడండి, ఆల్ ఆఫ్ మై క్రూ ఆర్ ఐరన్ మ్యాన్. ఆల్ అంటే Al+3, క్రూ అంటే Cr+3, ఐరన్ అంటే Fe+3. దట్స్ ఇట్. సో గ్రూప్ 3 అంటే చిట్ కోడ్ ఏంటి, ఆల్ ఆఫ్ మై క్రూ ఆర్ ఐరన్ మ్యాన్. గ్రూప్ 2 బింకు పబ్జి ఆడకు హాజీ, 2nd క్లాస్ చదువుతున్నాడు బింకు. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చాం, మన టీం అంతా ఏంటి అంటే ఐరన్ మ్యాన్. మన టీంలో ఎంతమంది ఉన్నారు, కేవలం 3. ఆల్ ఆఫ్ మై క్రూ ఆర్ ఐరన్ మ్యాన్, A+3, Cl+3, Fe+3. ఎస్. మరి ఇక్కడ అడిగేది ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ ఎవరు, ఆ ఐరన్ మ్యానే. ఐరన్ తుప్పు పడితే ఏ కలర్ లోకి వస్తుంది, రెడ్ కలర్ లోకి వస్తుంది, బ్లడ్ రెడ్ కలర్ కాంప్లెక్స్, ఇలాంటివి అడుగుతాడు ఎగ్జామ్ లో. ఓకేనా? సో Fe+3 ని పొటాషియం థయోసైనైడ్ తో రియాక్షన్ చేస్తే మనకి FeSCN టేకెన్ ట్రైజ్, అదే బ్లడ్ రెడ్ ప్రెసిపిటేట్. క్లియర్? సో ఆల్ ఆఫ్ మై క్రూ ఆర్ ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ అనగానే మనకి అక్కడ బ్లడ్ రెడ్ ప్రెసిపిటేట్ వస్తుంది, ఒక ఐడియా రావాలి. క్లియర్? సో ఎప్పుడు వస్తుంది, పొటాషియం థయోసైనైడ్ తో రియాక్షన్ చేస్తే వస్తుంది మనకి ఈ కాంప్లెక్స్. ఓకేనా? క్లియర్? ఇది గ్రూప్ 3. మరి వచ్చేసేద్దాం నెక్స్ట్ గ్రూప్ 4 కి.
గ్రూప్ 4. అరే గ్రూప్ 4 అంటే యాక్చువల్గా గుర్తు రావాలి. 4 అనేది యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక మ్యాజిక్ నెంబర్. తెలుసా ఎలా మ్యాజిక్? ఇప్పుడు మ్యాజిక్ అన్నాం, MAGIC. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5. 5లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? FIVE 4. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చినా మనం 4కే వస్తాం. ఇప్పుడు పెన్ అన్నాను, పెన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? PEN 3 లెటర్స్. మరి 3లో THREE 3 అంటే 5 లెటర్స్ ఉన్నాయి. మళ్ళీ 5లో FIVE మళ్ళీ ఎక్కడికి వచ్చాం? 4ది. సో 4 అనేది మాక్సిమం ఒక మ్యాజిక్ ఉంటుంది అనమాట. 4 ఆప్షన్స్లో కనబడితే ఎంసెట్లో కూడా మాక్సిమం అదే ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? 4.4, 44.4 అలాంటివి వస్తే పెట్టేయండి. ఓకేనా? సో 4 అంటే సమ్వాట్ మ్యాజిక్ ఉంటుంది. సో మ్యాజిక్, మనీ మాక్సిమం ఇంపార్టెంట్ కదా, మణులు అట్లాంటివి అంటాం. సో నేను గుర్తుంచుకోమంటున్న చీట్ కోడ్, మణికొండలో 4 టైమ్స్ జీన్స్ కొన్నాను. సో గ్రూప్ 4 అందుకని దాన్ని సిమిలర్గా యూజ్ చేసుకుంటూ మణికొండలో అన్నాను. అంటే అందులో చూడండి, మణి అంటే MN వస్తుంది, NI వస్తుంది, కొండ CO వస్తుంది, జీన్స్ ZN అయిపోయింది. మణికొండలో 4 టైమ్స్ జీన్స్ కొన్నాను, అన్నిటికీ +2నే, ఇందులో ఎటువంటి రాజీ లేదు. ఓకేనా? సో MN+2, NI+2, CO+2, ZN+2. సో గ్రూప్ 4 క్యాటయాన్స్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? గ్రూప్ 4 అంటే మ్యామ్ చెప్పారు 4 అనేది మ్యాజిక్ నెంబర్. మ్యాజిక్ నెంబర్ అంటే మణికొండ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాదు కొనాల్సిన జీన్స్, మల్కాజ్గిరిలో కాదు, మణికొండలో కొనాలి. ఓకేనా? మీరు ఎక్కడ ఉంటున్నారో నాకైతే తెలియదు, నేనైతే మల్కాజ్గిరిలో ఉంటాను. ఓకేనా? సో మల్కాజ్గిరి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను? మణికొండ వెళ్ళి 4 టైమ్స్ జీన్స్ కొన్నాను. ఓకేనా? సో ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటివరకు నేను జీన్స్ వేసుకోలేదు, కానీ మీకోసం 4 టైమ్స్ జీన్స్ అయితే కొన్నాను అనమాట. ఎక్కడది? మణికొండలో. గుర్తుంటుంది కదా, గ్రూప్ 4 అంటే ఇది గుర్తుంచుకుంటే చాలు. మరి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే మణిలో ఉన్న ని. ఓకేనా? ఆ NI+2 DMG ఇస్తాడు. DMG, ఓ మై గాడ్, OMG లాగా ఇది DMG. చూడండి, డి తర్వాత ఓ లాగానే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. OMG అంటాం కదా, ఇది DMG, డైమిథైల్ గ్లైఆక్సైమ్ అంటాం. సో NI+2ని DMGతో రియాక్షన్ చేస్తే మనకి రెడ్ కలర్ కాంప్లెక్స్ వస్తుంది. ఆ జీన్స్ కూడా మనం రెడ్ కలర్ది కొన్నాం అనుకోండి. ఓకేనా? సో రెడ్ కలర్ కాంప్లెక్స్ అనేది వస్తుంది అనమాట ఆ నీతో రియాక్షన్ చేస్తే. క్లియర్? గ్రూప్ 4 కూడా క్లారిటీ వచ్చేసింది కదా. మరి ఇప్పుడు గ్రూప్ 5 వచ్చేసింది. గ్రూప్ 5లో కేవలం 3 ఉంటాయి. సో బాసరకి 5 టైమ్స్ ఎల్లో వైట్ కార్లో వెళ్ళాను. గ్రూప్ 5 అనగానే నేను దాన్ని ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. బాసర్ BA+2, SR+2, 5 టైమ్స్ గ్రూప్ 5 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. కార్ CA+2. ఓకేనా? సో మనకి ఇప్పుడు గ్రూప్ 5 అంటే BA+2, SR+2, CA+2. బాసరకి 5 టైమ్స్ CA+2 కార్లో వెళ్ళాను. క్లియర్? సో ఇలా ఉన్న గ్రూప్స్ ని వాడు ఇటు సైడ్ ఏమో క్యాటయాన్స్ కానీ ఆనియాన్స్ కానీ ఇస్తాడు, ఇటు సైడ్ ఏమో గ్రూప్స్ ఇస్తాడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో. సో మనకేంటి, జస్ట్ ఇట్లా చీట్ కోడ్స్ తో గుర్తుంచుకుంటే ఫటాఫట్ 5 సెకండ్స్ లో పెట్టేస్తాం కదా. లేకపోతే ఇంకా అంతా కెమిస్ట్రీ చదువుకుంటే ఓకే కాదనను, బట్ అసలు ఒక తక్కువ టైంలో నేర్చుకోవాలనుకుంటూ వస్తాం కదా, అప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. క్లియర్? అట్లా మొత్తం గ్రూప్ 5 వరకు నేర్చుకున్నాం. లాస్ట్ గ్రూప్ 0 గ్రూప్. సో వచ్చేసాం 0 గ్రూప్ కి. గ్రూప్ 0 అంటే ఇద్దరికి 0 మార్క్స్ వచ్చినాయి. వాళ్ళు ఎవరు అంటే అమ్మోనియం NH4+ Mg+2. అమ్మో మాకే 0 మార్క్స్ అంటున్నట్టు అనమాట, NH4+ Mg+2. మరి ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మోనియం అయాన్తో రియాక్షన్. NH4Cl K2IgI4తో రియాక్షన్ KOH తో చేస్తే మనకి బ్రౌన్ ప్రెసిపిటేట్ విత్ నెస్లర్స్ రియేజెంట్ అంటాడు. నెస్లర్స్ రియేజెంట్ అనగానే ఈ కాంప్లెక్స్ గుర్తు రావాలి. మొత్తం గుర్తు రావాల్సిన అవసరం లేదు, అది బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అని గుర్తుంచుకుంటే చాలు. దాంతో రియాక్షన్ చేస్తే మిలియన్స్ బేస్ ఇటు సైడ్ ఇస్తాడు. ఏంటి మిలియన్స్ బేస్ అంటే ఇది NH2 HgOHg అని పిలుస్తున్నాం అనమాట. ఓకేనా? HgOHg నేనే పిలిచింది. ఓకేనా? NH2 HgOHg కనబడితే దాన్ని ఏమంటాం? మిలియన్ టైమ్స్ HgOHg అని పిలవండి. ఓకేనా? దాన్ని ఏమంటాం? మిలియన్స్ బేస్. అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇది ఓవరాల్ గా మనకి ఉన్న గ్రూప్స్. నెక్స్ట్ ఒక్కసారి మొత్తం ఆ తర్వాత క్లాస్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలి? నీట్గా రాసుకుని మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా చెయ్యండి, అప్పుడు గుర్తుంటుంది. ఓకేనా? సో కరెక్ట్గా ప్రాసెస్ చేసేసుకుంటారని కోరుకుంటూ బాయ్ బాయ్.